వెల్కమ్ టు రేవ్ ఎడ్యుకేషన్. ఈ క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ అసెస్మెంట్ అంటే ఏంటి, ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, ఇంకా CCE కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంకా ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అన్నది చూద్దాం. కొన్ని సీటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ టాపిక్ పైన ఎలా అడుగుతున్నారు అన్నది డిస్కస్ చేద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్కి అసెస్మెంట్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, అసెస్మెంట్ అంటే ఏంటి, ఎవాల్యుయేషన్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. అసెస్మెంట్ని తెలుగులో మదింపు అంటాం. మదింపు చేయడం అంటే వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ని, వాళ్ళ యొక్క ప్రగతిని అవగాహన చేసుకోవడం, వాళ్ళకు ఎంతవరకు వస్తుంది, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఇంకా వాళ్ళు ఏం నేర్చుకోవాలి, ఎక్కడ వాళ్ళకు వీక్నెస్ ఉన్నారు, ఎక్కడ నేర్చుకోవడంలో ఇబ్బంది కనబరుస్తున్నారు, ఇంకా దాన్ని ఎక్కువగా నేర్చుకోవడానికి ఏం చేయాలి, లెర్న్ చేయడానికి ఎటువంటి యాక్టివిటీస్ చేయాలని తెలుసుకోవడమే అసెస్మెంట్ అవుతుంది. సో అసెస్మెంట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఈజ్ డిస్క్రైబ్డ్ కలెక్టింగ్, రివ్యూయింగ్ అండ్ యూజింగ్ డాటా ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ కలగజేయడానికి యూజ్ చేసేదే అసెస్మెంట్. ఈ అసెస్మెంట్ ద్వారా ఎక్కడ వెనుకబడి ఉన్నారు, ఇంకా ఎలా నేర్చుకోవాలని ఈ అసెస్మెంట్ ద్వారా తెలుస్తుంది. ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, ఇది ఫైనల్ ప్రాసెస్, ఇది జడ్జిమెంట్. ఎవాల్యుయేషన్ డిస్క్రైబ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ పాసింగ్ జడ్జిమెంట్ బేసింగ్ ఆన్ ఎవిడెన్స్. ఇలా వీళ్ళ అసెస్మెంట్ని, వాళ్ళ యొక్క లర్నింగ్ని మొత్తం చూసి వాళ్ళని జడ్జి చేయడం, వీళ్ళు ఇంత నేర్చుకున్నారు, ఇంత నేర్చుకోలేదు, సో వీళ్ళు అచీవ్మెంట్ గోల్స్ అచీవ్ అయ్యారు, అచీవ్ కాలేదు అని ఫైనల్గా వాళ్ళను జడ్జిమెంట్ చేయడం ఎవాల్యుయేషన్ అవుతుంది. అసెస్మెంట్ అంటే ఏంటి, అసెస్మెంట్ చేసి వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ కలగచేయడం, వాళ్ళు ఎక్కడ వీక్నెస్ కలిగి ఉన్నారు, ఇంకా ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి వాళ్ళు బాగా నేర్చుకోవడానికి అని చేసేదే అసెస్మెంట్ అవుతుంది. అసెస్మెంట్ పేస్ అటెన్షన్ టు టీచింగ్ లెర్నింగ్, ఎవాల్యుయేషన్ ఫోకస్ ఆన్ ఫైనల్ అవుట్కమ్స్. అసెస్మెంట్ అన్నది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో జరుగుతుంది. టీచింగ్ చేసేటప్పుడు, వాళ్ళు లర్న్ చేసేటప్పుడు, చిల్డ్రన్స్ లర్న్ చేసేటప్పుడు ఈ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. వాళ్ళు ఇంకా ఎక్కడ వెనకబడి ఉన్నారు, ఇంకా వాళ్ళు బాగా నేర్చుకోవడానికి ఏం చేయాలి అని ఈ అసెస్మెంట్ను సూచిస్తుంది. ఎవాల్యుయేషన్ అన్నది మొత్తం ఫైనల్గా వాళ్ళు ఈ గోల్ రీచ్ అయ్యారు, ఈ లెవెల్ వరకు చేరారు అని ఫైనల్గా మనకు తెలియజేసేదే ఎవాల్యుయేషన్. అసెస్మెంట్ ఈజ్ డన్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఎంక్వైరీ. ఈ అసెస్మెంట్ అన్నది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో వాళ్ళు నేర్చుకోవడంలో స్టార్టింగ్లో అయినా చేయొచ్చు, మధ్యలో కూడా చేయొచ్చు. కానీ ఎవాల్యుయేషన్ అన్నది ఫైనల్గా వాళ్ళు ఎంత నేర్చుకున్నారు అన్నదాన్ని చేసేదే ఎవాల్యుయేషన్ అవుతుంది. ఇంకా ఇది డయాగ్నోస్టిక్ అన్నారు. అసెస్మెంట్ డయాగ్నోస్టిక్ అంటే ఏంటి, మనం హాస్పిటల్ దగ్గర చూస్తుంటాం డయాగ్నోస్టిక్ సెంటర్స్ అని, టెస్ట్ చేసే సెంటర్స్. వాళ్ళకు ఏం లోపం ఉంది, హెల్త్లో వాళ్ళ కండిషన్ ఏంటి, వాళ్ళ కండిషన్ ఎక్కడ బాగాలేదు, హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని చేసేదే ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం. సో ఇలాగే ఎడ్యుకేషన్లో కూడా, వాళ్ళు నేర్చుకోవడంలో కూడా అసెస్మెంట్ అన్నది ఒక టెస్ట్ లాగా యూజ్ అవుతుంది. వాళ్ళకు ఎంత వస్తుంది, ఇంకా ఎక్కడ లోపాలు కలిగి ఉన్నారు, ఎక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేదే అసెస్మెంట్ అవుతుంది. ఎవాల్యుయేషన్ అన్నది జడ్జిమెంటల్, ఫైనల్గా వాళ్ళు ఎంత నేర్చుకున్నారు అని చెప్పేది ఎవాల్యుయేషన్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఫార్మేటివ్ టెస్ట్ చెప్పొచ్చు. ఫార్మేటివ్ టెస్ట్ ద్వారా అంటే దీన్ని లెర్నింగ్ ప్రాసెస్లో ఈక్వల్గా చెప్పొచ్చు, ఇంకా లెర్నింగ్ని ఇంప్రూవ్ చేసే విధంగా. ఈ అసెస్మెంట్ అన్నది ఇంకా కంటిన్యూగా జరుగుతుంది. ఫార్మేటివ్ అంటే ఏంటి, నిర్మాణం చేసేటప్పుడు, వాళ్ళ యొక్క లెర్నింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు జరిగేది ఈ అసెస్మెంట్. ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఇంకా వాళ్ళు ఎక్కడ బాగా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని ఇవన్నీ సూచించేది అసెస్మెంట్ అవుతుంది. ఎవాల్యుయేషన్ అన్నది సమ్మేటివ్ టెస్ట్ అంటాం. సమ్మేటివ్ టెస్ట్ని ఎవాల్యుయేషన్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అంటే మొత్తం సంగ్రహణాత్మక అంటాం, అన్నిటినీ ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళ లెవెల్ ఎంత అచీవ్ చేశారో చెప్పేదే ఎవాల్యుయేషన్ అవుతుంది. ఇలా ఫైనల్గా వాళ్ళు ఎంత సాధించారు, మొత్తానికి వాళ్ళు సంగ్రహణాత్మకం అంటే మొత్తం అన్నిటినీ ఇంక్లూడ్ చేసుకొని, ఈ అసెస్మెంట్ని అన్నిటినీ ఇంక్లూడ్ చేసుకొని మొత్తంగా వాళ్ళు ఎంత సాధించారో అని చెప్పేదే ఎవాల్యుయేషన్ అవుతుంది. నెక్స్ట్ CCE కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. కంటిన్యూగా కాంప్రహెన్సివ్గా ఎవాల్యుయేట్ చేయాలి అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటాం. పిల్లల్ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు, వాళ్ళను స్టడీ చేసేటప్పుడు అది ఎలా ఉండాలి, కంటిన్యూగా ఉండాలి. కేవలం ఎగ్జామ్స్ వచ్చినప్పుడు, ఏదైనా సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు అలా మాత్రమే వాళ్ళను ఎగ్జామైన్ చేయకుండా, ఎవాల్యుయేట్ చేయకుండా వాళ్ళను ఇయర్ మొత్తంగా ఎవాల్యుయేట్ చేయాలి. సో ఇలా వాళ్ళ ఎప్పుడు ఎలా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళు ఎక్కడ నేర్చుకోవడంలో వెనకబడి ఉన్నారు, ఇంకా వాళ్ళు నేర్చుకునే స్కిల్స్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి అని ఎప్పుడు కంటిన్యూగా వాళ్ళను ఎవాల్యుయేట్ చేస్తూ ఉండాలి. కాంప్రహెన్సివ్ అంటే ఏంటి, సమగ్రంగా వాళ్ళను సర్వతోముఖాభివృద్ధి అంటాం.
సో అన్ని రకాలుగా వాళ్ళను ఎవాల్యుయేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎడ్యుకేషన్‌లో బాగుంటారు. కానీ వాళ్ళకు ఎమోషనల్ డెవలప్‌మెంట్ మంచిగా లేకపోతే, ఎమోషనల్ కంట్రోల్ బాగా లేకపోతే వాళ్ళు ఏడవడం, మాటి మాటికి వాళ్ళ ఎమోషన్స్‌ని కంట్రోల్ లేకపోవడం, ఇంకా కొంతమంది గేమ్స్‌లో సరిగ్గా పార్టిసిపేట్ చేయలేకపోవడం ఇలా జరుగుతుంది. సో కాంప్రహెన్సివ్ అంటే ఏంటి? కేవలం ఎడ్యుకేషన్‌లో మాత్రమే కాకుండా వాళ్ళు ఓవరాల్‌గా వాళ్ళ డెవలప్‌మెంట్ ఎలా ఉంది? అన్నిట్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఎవాల్యుయేట్ చేయాలి. వాళ్ళ గేమ్స్, స్పోర్ట్స్, ఇంకా కో కరిక్యులర్ యాక్టివిటీస్, స్కూలాస్టిక్, కో స్కూలాస్టిక్ యాక్టివిటీస్ అన్నీ సరిగ్గా పర్ఫార్మ్ చేస్తున్నారా? వాళ్ళ ప్రోగ్రెస్ ఎక్కడ ఎక్కువగా ఉంది? వాళ్ళు బాగా డెవలప్‌మెంట్ చెందుతున్నారా లేదా? అని ఇలా కాంప్రహెన్సివ్‌గా వాళ్ళను ఎవాల్యుయేట్ చేయాలి. వాళ్ళు ఫిజికల్‌గా, మెంటల్‌గా అన్ని విషయాలలో గేమ్స్‌లో, సింగింగ్‌లో, ఎడ్యుకేషన్‌లో ఇలా అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో వాళ్ళు ఎలా కనబరుస్తున్నారు అన్నది చూడాలి. ఎవాల్యుయేట్ చేయడం అంటే వాళ్ళని మూల్యాంకనం చేయడం, అసెస్ చేయడం అవుతుంది. సో ఈ రకంగా వాళ్ళను కంటిన్యూగా కాంప్రహెన్సివ్‌గా ఎవాల్యుయేట్ చేయాలి. డిఫరెంట్ యాక్టివిటీస్‌ని యూజ్ చేస్తూ. నెక్స్ట్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే ఏంటి? అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటి చూద్దాం. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. అసెస్మెంట్ ఎలా ఉండాలి? లెర్నింగ్ కోసం ఉండాలి అని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ కండక్ట్ చేశాం. ఈ టెస్ట్ ద్వారా పిల్లల్ని అసెస్ చేస్తాం. ఇలా అసెస్ చేసి లెర్నింగ్ కోసం వాళ్ళు ఇంకా ఎంత నేర్చుకోవాలి, ఇంకా ఎక్కడ నేర్చుకోవడంలో ఇబ్బంది కనబరుస్తున్నారు అని అర్థం చేసుకుంటే అది అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్‌కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాం పిల్లలు. వాళ్ళు మొత్తం మల్టిప్లికేషన్ సరిగ్గా చేశారు. కానీ లాస్ట్‌లో ప్లస్, మైనస్, అడిషన్, సబ్‌స్ట్రాక్షన్ సరిగ్గా చేయలేకపోయారు. అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళకు మల్టిప్లికేషన్ వస్తుంది. కానీ సబ్‌స్ట్రాక్షన్, కూడిక, తీసివేత అన్నవి సరిగ్గా రావు అని అర్థమవుతుంది. నెక్స్ట్ టీచర్ ఏం చేయాలి? ఏం నేర్పించాలి వాళ్ళకు? ప్లస్, మైనస్, అడిషన్, సబ్‌స్ట్రాక్షన్స్ అన్నవి నేర్పించాలి. సో ఇలా అసెస్మెంట్ ఎందుకు చేసినట్లు ఇక్కడ వాళ్ళు ఎంత నేర్చుకున్నారు, వాళ్ళకి ఇంకా ఎంత నేర్పించాల్సిన అవసరం ఉందని లెర్నింగ్ కోసం వాళ్ళకు నేర్పించడం కోసం అసెస్ చేసినట్లు అవుతుంది. సో అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే ఇది. ఇక్కడ కూడా అదే ఇచ్చారు. ఎనేబుల్ టీచర్స్ టు యూజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టూడెంట్స్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్ అండ్ స్కిల్స్ టు ఇన్ఫార్మ్ దర్ టీచింగ్. వాళ్ళకి ఎంత చెప్పాలి, వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, వాళ్ళకి ఇంకా ఎంత చెప్పాల్సిన అవసరం ఉంది, ఎంత నేర్పించాల్సిన అవసరం ఉంది, ఎలా నేర్పిస్తే వాళ్ళకి అర్థమవుతుందని తెలుసుకోవడానికి అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ యూజ్ అవుతుంది. అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. అసెస్మెంట్ ఎలా ఉండాలి? లెర్నింగ్ లాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్‌కి సంబంధించి ఒక లెసన్ చెప్తుంది. అప్పుడు టీచర్ మధ్యలో కొన్ని క్వెషన్స్ అడగడం. ఈ లెర్నింగ్ జరుగుతున్నప్పుడే, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ 2 జరుగుతున్నప్పుడే టీచర్ మధ్యలో కొన్ని క్వెషన్స్ అడగడం. మీరు ఎక్కడైనా వెహికల్స్ చూసారా? ఎటువంటి వెహికల్స్‌లో మీరు ట్రావెల్ చేశారు అని ఇలా టీచర్ లెర్నింగ్ ప్రాసెస్‌లో ఇంక్లూడ్ చేసి అసెస్మెంట్ అన్నది జరుపుతుంది. సెపరేట్‌గా అసెస్మెంట్ జరపట్లేదు. ఇక్కడ లెర్నింగ్ ఎలా జరుగుతుందో అలాగే వాళ్ళకు నేర్పించే పద్ధతిలో భాగంగానే అసెస్మెంట్ చేస్తుంది టీచర్. ఇలా చెప్తూనే వాళ్ళకు క్వెషన్స్ అడగడం, ఇంకా వాళ్ళ లెవెల్ ఏంటి, వాళ్ళ ప్రీవియస్ నాలెడ్జ్ ఇలా అసెస్ చేస్తుంది. అది అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్స్‌ని ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రోగ్రెస్‌ని ఎవాల్యుయేట్ చేయడం, క్వెషన్స్ అడగడం ఇవన్నీ దీని కిందకి చెప్పొచ్చు. ఇంకా అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటి? అభ్యసనం యొక్క మూల్యాంకనం అంటాం. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే వాళ్ళు మొత్తం ఎంత నేర్చుకున్నారు, వాళ్ళ యొక్క లెవెల్ ఎంతవరకు రీచ్ అయ్యింది, అనుకున్న గోల్స్‌ని, స్కిల్స్‌ని రీచ్ అయ్యారా లేదా అని తెలుసుకోవడమే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. ఆఫ్ అంటే ఏంటి? ఈ లెర్నింగ్ యొక్క అసెస్మెంట్ మొత్తానికి ఉన్న లెర్నింగ్. ఈ లెర్నింగ్ మొత్తానికి వాళ్ళు ఎంత నేర్చుకున్నారు, వాళ్ళ లెవెల్ ఏంటి అని తెలుసుకోవడమే ఈ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. అసిస్ట్ టీచర్స్ టు యూజ్ ఎవిడెన్స్ ఆఫ్ స్టూడెంట్ లెర్నింగ్ టు అసెస్ స్టూడెంట్స్ అచీవ్‌మెంట్ అగెనిస్ట్ లెర్నింగ్ గోల్స్ అండ్ స్టాండర్డ్స్. వాళ్ళు స్కూల్లో ఉన్న స్టాండర్డ్స్‌ని, ఎడ్యుకేషన్‌లో ఉన్న స్టాండర్డ్స్‌ని రీచ్ అయ్యారా లేదా అని చెప్పేదే ఈ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. సో ఎంత నేర్చుకున్నారు మొత్తానికి అని చెప్పేది అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అవుతుంది. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే ఏంటి? ఈ లెర్నింగ్ ఎలా చెప్పాలి, ఇంకా వాళ్ళు ఎక్కడ వెనుకబడి ఉన్నారు, వాళ్ళ స్కిల్స్ ఏంటి అర్థం చేసుకోవడానికి, ఈ లెర్నింగ్ ప్రాసెస్‌ని ముందుకు తీసుకెళ్లడానికి ఎలా చెప్పాలో మనం అర్థం చేసుకోవడానికి అసెస్ చేయడమే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. లెర్నింగ్ చెప్పడం కోసం అసెస్మెంట్ అని అర్థం. అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే లెర్నింగ్ ప్రాసెస్‌లో అసెస్మెంట్ ఒక భాగంగా అవ్వడమే. అసెస్మెంట్ కూడా లెర్నింగ్ లాగా జరగడమే అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అవుతుంది. ఇంకా అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఎంత నేర్చుకున్నారు మొత్తానికి. అసెస్మెంట్ ఆఫ్ అంటే ఏంటి? ఈ లెర్నింగ్ యొక్క మొత్తం నేర్చుకున్న దాని యొక్క అసెస్మెంట్ చేయడం. వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ గోల్స్ రీచ్ అయ్యారా లేదా అని చెప్పేది అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అవుతుంది.
ఇది దీనికి ఎగ్జాంపుల్ సమ్మేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు ఫైనల్గా అని చెప్పేది అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. ఈ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ కిందకు మనం ఫార్మేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఇంకా ఎంత నేర్చుకోవాలి, ఇప్పుడు ఎంత నేర్చుకున్నారని టెస్ట్ చేయడం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా అదే ఉంది, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. నెక్స్ట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి, సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి? ఫార్మేటివ్ అసెస్మెంట్ అన్నది హెల్ప్ స్టూడెంట్స్ టు లెర్న్ అండ్ ప్రాక్టీస్. ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎలా యూజ్ అవుతుందంటే వాళ్ళు ఇంకా లెర్న్ చేయడానికి, ఇంకా వాళ్ళ అచీవ్మెంట్స్ని రీచ్ అవ్వడానికి, వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వడానికి వాళ్ళు ఎక్కడ వెనకబడి ఉన్నారు, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, ఎంత ప్రాక్టీస్ చేయాలి, ఎలా లెర్న్ చేయాలి, ఇంకా నేర్చుకోవడంలో ఎక్కడ వాళ్ళు గ్యాప్స్ అనేవి ఉన్నాయని తెలుసుకోవడానికి ఫార్మేటివ్ అసెస్మెంట్ యూజ్ అవుతుంది. సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే అసెస్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్, మొత్తానికి వాళ్ళు ఎంత పర్ఫార్మెన్స్ చూపించారు, వాళ్ళు అనుకున్న గోల్స్ని రీచ్ అయ్యారా లేదా అని చెప్పేది సమ్మేటివ్ అసెస్మెంట్ అవుతుంది. ఇది సంగ్రహణాత్మకంగా ఉంటుంది, ఇది నిర్మాణాత్మకం. అంటే ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇవన్నీ సంగ్రహణాత్మకంలో యూజ్ అవుతాయి. సమ్మేటివ్ టెస్ట్ చేసేటప్పుడు మొత్తం ఆ ఓవరాల్గా వాళ్ళు ఎంత పర్ఫార్మెన్స్ చూపించారని ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ ఫార్మేటివ్ అంటే ఏంటి, వాళ్ళు నిర్మాణాత్మకంగా వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడే ఎక్కడ ఏ విధంగా వెనకబడి ఉన్నారు, ఇంకా దాన్ని సరి చేసుకోవడానికి ఎలా చేసుకోవాలి అని తెలుసుకునేటట్లు ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ యూజ్ అవుతుంది. ఇంకా ఇది ఎప్పుడు చేస్తారంటే త్రూ అవుట్ ద కోర్స్ వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ అన్నది జరుగుతుంది. ఇంకా ఇది సమ్మేటివ్ అసెస్మెంట్ అన్నది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ పీరియడ్, లాస్ట్లో జరుగుతుంది. వాళ్ళు మొత్తానికి ఎంత నేర్చుకున్నారు, గోల్స్ రీచ్ అయ్యారా లేదా అని. ఇంకా ఇది ఐడెంటిఫై గ్యాప్స్ అండ్ ఇంప్రూవ్ లెర్నింగ్. ఫార్మేటివ్ అసెస్మెంట్ అన్నది వాళ్ళ గ్యాప్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు అనుకున్న దాన్ని రీచ్ అయ్యారా, లేకపోతే మధ్యలో ఏమైనా అడ్డంకులు ఉన్నాయా, వాళ్ళు ఇంకా ఎక్కడ గ్యాప్స్ ఏర్పడ్డాయి, వాళ్ళు నేర్చుకోవడంలో ఎక్కడ ఇబ్బంది కనబరుస్తున్నారు, ఇంకా ఏం నేర్చుకోవాల్సింది అని వాళ్ళను లెర్నింగ్ను ఇంప్రూవ్ చేసే విధంగా ఫార్మేటివ్ అసెస్మెంట్ యూజ్ అవుతుంది. సమ్మేటివ్ అసెస్మెంట్ అన్నది కలెక్ట్ ఎవిడెన్స్ ఆఫ్ స్టూడెంట్ నాలెడ్జ్ అండ్ స్కిల్ ప్రొఫిషియన్సీ. వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యాయా, వాళ్ళ గోల్స్ రీచ్ అయ్యారా ఫైనల్గా లేదా, ఇంకా ఎంత నేర్చుకున్నారు ఫైనల్గా అని ఈ సమ్మేటివ్ అసెస్మెంట్ చెప్తుంది. దీనికి సంబంధించి కొన్ని సీటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సూటబుల్ ఫార్మేటివ్ అసెస్మెంట్ టాస్క్? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఫార్మేటివ్ అసెస్మెంట్ టాస్క్కి సూటబుల్గా లేదు అని అన్నారు. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, ప్రాజెక్ట్, అబ్జర్వేషన్, ర్యాంకింగ్ ద స్టూడెంట్స్కి ర్యాంకింగ్స్ ఇవ్వడం కరెక్టా? అసెస్మెంట్లో మనం లెర్నింగ్ ప్రాసెస్, అసెస్మెంట్ టెస్ట్లు, ఎవాల్యుయేషన్ ఇవంతా ఎందుకు జరుపుతాం, వాళ్ళు ఇంకా లెర్నింగ్ ప్రాసెస్లో ఇంప్రూవ్మెంట్ కోసం, వాళ్ళు నేర్చుకున్నది ఎంత, వాళ్ళు నేర్చుకోవడంలో ఎక్కడ లోపాలు కలిగి ఉన్నారు, ఇంకా ఎలా నేర్చుకుంటే వాళ్ళు బాగా నేర్చుకుంటారు అని వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఉండాలి. వాళ్ళకు ర్యాంకింగ్ ఇవ్వడం కోసం, వాళ్ళను సెగ్రిగేట్ చేయడం కోసం, ఇలా వాళ్ళకు గ్రేడ్స్ ఇవ్వడం కోసం అసెస్మెంట్ అన్నది ఉండొద్దు. సో ఆప్షన్ డి ఈజ్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, అసెస్మెంట్. ఇక్కడ అసెస్మెంట్కి సంబంధించి కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఈజ్ ఏ గుడ్ స్ట్రాటజీ టు లేబుల్ అండ్ కేటగరైజ్ చిల్డ్రన్. ఆప్షన్ బి, షుడ్ యాక్టివ్లీ ప్రమోట్ కాంపిటేటివ్ స్పిరిట్ చిల్డ్రన్. ఆప్షన్ సి, షుడ్ జనరేట్ టెన్షన్ అండ్ స్ట్రెస్ టు ఎన్ష్యూర్ లెర్నింగ్. ఆప్షన్ డి, ఈజ్ ఏ వే టు ఇంప్రూవ్ లెర్నింగ్. వాళ్ళకు లేబుల్స్ ఇవ్వడం అంటే ఏంటి, మనం చూస్తుంటాం ఎక్కడైనా షాప్కి వెళ్ళినప్పుడు లేబుల్స్ ఉండడం, దానిపైన దీని రేట్ ఇంత, ఇది మంచి ప్రోడక్టా కాదా అని ఇలా లేబుల్స్ ఉండడం. అంటే వాళ్ళను గుడ్ స్టూడెంట్స్గా, బ్యాడ్ స్టూడెంట్స్గా ఇలా వాళ్ళను డివైడ్ చేయడం కోసం, వాళ్ళ కేటగిరీని బట్టి వాళ్ళను డివైడ్ చేయడం కోసం అసెస్మెంట్ ఉంటుందా? మంచి గ్రేడ్స్ వచ్చిన వాళ్ళని ఒక సైడ్, బాగా మంచి మార్క్స్ రాని వాళ్ళని ఒక సైడ్ చేసేటట్లు కాదు. అసెస్మెంట్ అన్నది వాళ్ళ మధ్య కాంపిటీషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అన్నారు ఆప్షన్ బిలో. వాళ్ళ మధ్య కాంపిటీషన్ ఇంప్రూవ్ చేయడానికి అసెస్మెంట్ కాదు. ఇంకా వాళ్ళకు టెన్షన్, స్ట్రెస్ ఇలా అసెస్ చేయడం వల్ల, వాళ్ళకు టెస్టులు పెట్టడం వల్ల వాళ్ళ మధ్య టెన్షన్, స్ట్రెస్ ఇంప్రూవ్ చేయడానికి ఇలా టెస్టులు పెడతామా, అసెస్ చేస్తామా? కాదు. ఇలా అసెస్ చేయడం వాళ్ళకు ఎంతవరకు వస్తుంది, వాళ్ళు ఇంకా ఎలా నేర్చుకోవాలి, వాళ్ళు నేర్చుకోవడంలో ఎక్కడ లోపాలు కలిగి ఉన్నారని తెలుసుకోవడానికి అసెస్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఈజ్ ఏ వే టు ఇంప్రూవ్ లెర్నింగ్ను ఇంప్రూవ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫార్మేటివ్ అసెస్మెంట్ హెల్ప్స్ ఇన్. ఫార్మేటివ్ అసెస్మెంట్ అన్నది ఎక్కడ హెల్ప్ అవుతుంది? అసెసింగ్ ఏ టీచర్స్ ఎఫిషియన్సీ ఇన్ టీచింగ్, ప్రొవైడింగ్ క్వాలిటేటివ్ ఫీడ్బ్యాక్ టు లెర్నర్స్ టు ఇంప్రూవ్, క్రియేటింగ్ an environment where learners can compete with each other. Option 4, engaging learners in meaningful tasks and preparing them for competitive exams.
ఇక్కడ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది వాళ్ళను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేయడం, మంచి మార్క్స్ కోసం, మంచి గ్రేడ్స్ కోసం వాళ్ళని ప్రిపేర్ చేయడం అవుతుందా? కాదు. ఇంకా కాంపిట్ ఎలాంటి ఎన్విరాన్మెంట్ కల్పించాలంట? కాంపిట్ అంటే ఒకరితో ఒకరు పోటీ పడే విధంగా ఎన్విరాన్మెంట్ కల్పించడం కోసం, వాళ్ళని అలా క్రియేట్ చేయడం కోసం ఫార్మేటివ్ అసెస్మెంట్ ఉంటుందా? కాదు. దీనివల్ల టీచర్స్ యొక్క సామర్థ్యం అర్థమవుతుంది. ఫార్మేటివ్ అసెస్మెంట్ పెట్టడం వల్ల టీచర్స్ యొక్క వాళ్ళకి ఎంత ఎఫిషియెంట్గా చెప్తున్నారు, వాళ్ళు ఎంత ఎఫిషియెంట్, వాళ్ళకి ఎంత సామర్థ్యం ఉందని అర్థమవుతుంది. ఇంకా ప్రొవైడింగ్ క్వాలిటేటివ్ ఫీడ్బ్యాక్ టు లెర్నర్స్ టు ఇంప్రూవ్. ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్తో పోలిస్తే మనకు సెకండ్ ఆప్షన్లో ఇది నాణ్యత, వాళ్ళకు ఒక ఫీడ్బ్యాక్ అన్నది వస్తుంది. ఫార్మేటివ్ అసెస్మెంట్ పెట్టడం వల్ల వాళ్ళు ఎంత నేర్చుకున్నారు, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఎంత నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవడంలో ఇబ్బంది కనబరుస్తున్నారు అని ఇలా ఫీడ్బ్యాక్ దొరుకుతుంది వాళ్ళకు. వాళ్ళు నేర్చుకున్న దానిపైన వాళ్ళకు ఫీడ్బ్యాక్ అనేది లభిస్తుంది. సో ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ అవుతుంది. లెర్నింగ్ ప్రాసెస్లో ఈ ఫీడ్బ్యాక్ యూజ్ అవుతుంది. లెర్నింగ్ ఈజ్ పర్పస్ఫుల్ ఇఫ్. లెర్నింగ్ అన్నది అసెస్మెంట్ ఈజ్ పర్పస్ఫుల్ ఇఫ్. ఎప్పుడు అసెస్మెంట్ మదింపు అన్నది యూస్ఫుల్గా ఉంటుంది అని అన్నారు. ఇట్ ఇండ్యూసెస్ fear and stress among the students. It serves as a feedback for the students as well as teachers. Option C. It is done only once at the end of the year. Option D. Comparative evaluation are made to differ entity between the students' achievements. ఎప్పుడైతే కాంపిటేటివ్ వాళ్ళ మధ్య కంపారిజన్స్ ఉన్నప్పుడు, కంపారేటివ్ ఎవాల్యుయేషన్స్ అంటే పిల్లలు కంపేర్ చేసినప్పుడు నువ్వు ఇంత నేర్చుకున్నావు, వాళ్ళలాగా నేర్చుకోలేదు, నువ్వు వెనకబడి ఉన్నావని ఇలా ఒకరికి కంపారిజన్స్ చేసినప్పుడు, ఇంకా వాళ్ళను ప్రేరేపించినప్పుడు డిఫరెన్షియేట్గా ఉండడానికి, నువ్వు ఎక్కువ నేర్చుకున్నావు, నువ్వు తక్కువ నేర్చుకున్నావు, నువ్వు బాగా నేర్చుకున్నావు అని ఇలా వాళ్ళను కంపారిజన్స్ చేయడం అన్నది ఈ అసెస్మెంట్కి సంబంధించి యూజ్ఫుల్ ప్రాసెస్ కాదు. ఇంకా ఇట్ ఈస్ డన్ ఓన్లీ వన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. అసెస్మెంట్ అన్నది ఒక్కసారే జరపాలి, ఇయర్కి ఎండ్లో జరపాలి అని అన్నారు. ఇది కరెక్ట్ కాదు. అసెస్మెంట్ అన్నది ఇయర్ మధ్యలో కూడా జరుగుతుంది, లెర్నింగ్ ప్రాసెస్ మధ్యలో కూడా జరుగుతుంది. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటాం. అంటే ఎందుకోసం అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అన్నది? లెర్నింగ్ కోసం అసెస్మెంట్ చేయడం, వాళ్ళు ఎంత నేర్చుకున్నారు, ఇంకా ఎంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని తెలుసుకోవడానికి అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అన్నది యూజ్ అవుతుంది. ఇలా దీనివల్ల మనకు ఈ అసెస్మెంట్ వల్ల ఇంకా ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ వీక్నెస్ కలిగి ఉన్నారు, ఎక్కడ వాళ్ళకు లోపాలు కలిగి ఉన్నాయని తెలుస్తుంది. కేవలం ఇలా లాస్ట్లో ఎగ్జామ్ పెట్టాలి, ఇలా లాస్ట్లో అసెస్ చేయాలన్నది కరెక్ట్ కాదు. ఇంకా ఆప్షన్ ఏలో ఇండ్యూసెస్ అంటే ఏంటి? రెడ్యూస్కి ఆపోజిట్. రెడ్యూస్ అంటే తగ్గిపోవడం, ఇండ్యూస్ అంటే ఎక్కువ అవ్వడం. వాళ్ళ మధ్య భయం, స్ట్రెస్ అన్నది ఎక్కువ అవ్వడానికి అసెస్మెంట్ అన్నది యూజ్ అవుతుందా? కాదు. ఆప్షన్ 2 చూడండి. ఆప్షన్ బిలో ఇట్ సర్వ్స్ యాజ్ ఎ ఫీడ్బ్యాక్ ఫర్ ద స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద టీచర్. అసెస్మెంట్ అన్నది ఎలా యూజ్ అవుతుంది? ఒక ఫీడ్బ్యాక్ లాగా యూజ్ అవుతుంది పిల్లలకు మరియు టీచర్స్కి కూడా. పిల్లలకు ఎంతవరకు నేర్చుకున్నారు, చిల్డ్రన్స్కి ఎలా యూజ్ అవుతుంది, మేము ఎంతవరకు నేర్చుకున్నాం, ఇంకా మేము ఏం నేర్చుకోవాలని స్టూడెంట్స్ అర్థం చేసుకుంటారు. టీచర్స్ ఏమనుకుంటారు, టీచర్స్ కూడా వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు స్టూడెంట్స్, ఇంకా ఎలాంటి యాక్టివిటీస్ చేయించాలి, వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది, ఎక్కడ వాళ్ళు వెనకబడి ఉన్నారు, ఏది ఎక్కువగా చెప్పాలని అర్థమవుతుంది. సో ఇలా ఫీడ్బ్యాక్ లాగా యూజ్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇలా ఉన్నప్పుడే అది పర్పస్ఫుల్గా ఉంటుంది అసెస్మెంట్ అన్నది. నెక్స్ట్, టు మేక్ అసెస్మెంట్ ఏ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ వన్ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్. అసెస్మెంట్ అన్నది యూస్ఫుల్గా, ఇంట్రెస్టింగ్గా ఉండేటట్లు దాన్ని ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ లాగా, ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ లాగా చేయాలంటే దేని గురించి కేర్ఫుల్గా ఉండాలి? మేకింగ్ కంపారిజన్స్ బిట్వీన్ డిఫర్ స్టూడెంట్స్. ఆప్షన్ బి లేబులింగ్ స్టూడెంట్స్ యాజ్ ఇంటెలిజెంట్ యావరేజ్ లెర్నర్స్. ఆప్షన్ సి using a variety of ways to collect information about the students' learning across the co-scholastic boundaries. Option D using technical language to give feedback. అసెస్మెంట్ని యూస్ఫుల్గా, ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే, వాళ్ళను యూస్ఫుల్గా, ఇంట్రెస్టింగ్గా అసెస్ చేయాలంటే ఇక్కడ వాళ్ళకు కంపారిజన్స్ చేయడం వల్ల ఇది యూజ్ ఉండదు. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ అని ఒకరితో ఒకరిని కంపారిజన్ అనేది చేయొద్దు. ఎందుకంటే ఎవరి లెర్నింగ్ స్టైల్ వాళ్ళది. కొంతమందికి కొన్ని టాలెంట్స్ ఉంటాయి, ఇంకా కొంతమందికి వేరే దాంట్లో, వేరే విషయాల్లో, వేరే ఫీల్డ్లలో టాలెంట్ ఉంటుంది. సో ఇలా కంపారిజన్స్ అనేవి కరెక్ట్ కాదు. ఇంకా వాళ్ళకి లేబుల్స్ ఇవ్వడం అన్నది కూడా కరెక్ట్ కాదు. ఇంటెలిజెంట్ స్టూడెంట్స్, యావరేజ్ లెర్నర్స్ అని ఇలా వాళ్ళని డిఫరెన్షియేట్ చేసి వాళ్ళకు సపరేట్ నేమ్స్ ఇవ్వడం, లెర్నింగ్ని బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి ఇలా ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు.
ఇంకా యూజింగ్ టెక్నికల్ లాంగ్వేజ్. పిల్లలకు ఏదైనా చెప్పేటప్పుడు, అసెస్మెంట్ జరిపేటప్పుడు వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఇలా టెక్నికల్ లాంగ్వేజ్ యూజ్ చేయడం, వాళ్ళకి అర్థం కాని లాంగ్వేజ్లో చెప్పడం అన్నది కరెక్ట్ కాదు. ఇంకా ఆప్షన్ సి చూడండి, యూజింగ్ ఏ వెరైటీ ఆఫ్ వేస్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్టూడెంట్స్ లెర్నింగ్ అక్రాస్ ది స్కూలాస్టిక్ కో స్కూలాస్టిక్ బౌండరీస్. స్కూలాస్టిక్ అంటే ఏంటి, కో స్కూలాస్టిక్ అంటే ఏంటి? స్కూలాస్టిక్ అంటే మనకు టెస్ట్లు, గ్రేడ్లు, ఇంకా మార్క్స్, ఇంకా ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైతే నేర్చుకుంటారో అవి స్కూలాస్టిక్ అని చెప్పొచ్చు. కో స్కూలాస్టిక్ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి కాకుండా ఇంకా ఈ ఎగ్జామ్స్కి, గ్రేడ్స్కి, టెస్ట్లకి, మార్క్స్కి వీటన్నిటికి సంబంధించి కాకుండా గేమ్స్, సాంగ్స్, ఇలా కో కరికులర్ యాక్టివిటీస్, ఇంకా వాళ్ళు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం, ఇలా వాళ్ళకు డిఫరెంట్ వాళ్ళ బిహేవియర్లో వాళ్ళ ఎమోషనల్ కంట్రోల్స్, ఇవన్నీ కో స్కోలాస్టిక్ బౌండరీస్ అంటాం. ఇలా యూజింగ్ వెరైటీ ఆఫ్ వేస్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్టూడెంట్స్ లెర్నింగ్ అక్రాస్ ది కొలాస్టిక్ అండ్ స్కూలాస్టిక్. ఇలా అసెస్మెంట్ అన్నది యూస్ఫుల్గా, అది యూజ్ అయ్యే విధంగా ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఎలా కలెక్ట్ చేయాలి, వాళ్ళ స్కూలాస్టిక్ కేవలం స్కూల్కి సంబంధించినవే కాకుండా కో స్కోలాస్టిక్ అంటే వాళ్ళు గేమ్స్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా, వాళ్ళు సింగింగ్లో, ఇంకా వేరే యాక్టివిటీస్లో ఎలా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్ అని ఇలా అన్నిటినీ కలెక్ట్ చేసుకొని అసెస్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళను ఇలా అన్నిటినీ కలెక్ట్ చేసుకొని వాళ్ళను మదింపు చేయాలి. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇలా అన్నిటినీ ఇంక్లూడ్ చేసుకొని అన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వాళ్ళను అసెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ టీచర్ కలెక్ట్స్ అండ్ రీడ్స్ ద వర్క్ of the class, then plans and adjusts the next lesson to meet students needs he or she is doing. ఇక్కడ ఒక టీచర్ ఏం చేసింది, కలెక్ట్స్ అండ్ రీడ్స్ ద వర్క్ ఆఫ్ ది క్లాస్, ఒక క్లాస్కి సంబంధించిన వర్క్ని వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళకు ఈ టాపిక్, ఈ వర్క్ ఎంతవరకు వస్తుంది, ఎక్కడ వెనకబడి ఉన్నారు అని ఇలా దానికి సంబంధించి పూర్తిగా స్టడీ చేసి దెన్ ప్లాన్స్ అండ్ అడ్జస్ట్ ద నెక్స్ట్ లెసన్, ఆ తర్వాత ఏం చేసింది, నెక్స్ట్ లెసన్ను ప్లాన్ చేసింది. ఇలా చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది, యూస్ఫుల్గా ఉంటుందని. టు మీట్ స్టూడెంట్స్ నీడ్స్, వాళ్ళ నీడ్స్ని రీచ్ అయ్యే విధంగా. దీనికి అర్థం ఏంటి, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆమె లేదా అతను ఏం చేస్తున్నారు అని అన్నారు. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ ఎట్ లెర్నింగ్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, టీచర్ వాళ్ళకు మల్టిప్లికేషన్స్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చింది. అందరూ మల్టిప్లికేషన్స్ చేశారు, కానీ లాస్ట్లో అడిషన్, సబ్స్ట్రాక్షన్స్ చేయలేకపోయారు. ఇలా అంతా చేసిన తర్వాత లాస్ట్లో వాటిని యాడ్ చేయడం, ఇంకా తీసివేయడం సరిగ్గా చేయలేకపోయారు. అప్పుడు టీచర్ ఏం అర్థం చేసుకుంటుంది, వీళ్ళకు మల్టిప్లికేషన్ వస్తుంది కానీ అడిషన్, సబ్స్ట్రాక్షన్స్ రావు అని టీచర్ అర్థం చేసుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, నెక్స్ట్ టీచర్ ఏం ప్లాన్ చేస్తుంది, వాళ్ళకు ఎక్కువ క్లాసెస్ అడిషన్స్ పైన, సబ్స్ట్రాక్షన్స్ పైన, అంటే దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఫస్ట్ వాళ్ళు ఇవి నేర్చుకునేలాగా ప్రోత్సహిస్తుంది, ఇంకా వాళ్ళకు నేర్పిస్తుంది. ఇలా చేయడం దేనికి సంబంధించింది, ఇది అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అవుతుంది. ఇక్కడ టీచర్ ఎందుకు అసెస్ చేసినట్లు, వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు, ఇంకా వాళ్ళకి ఎంత నేర్పించాలి అని లెర్నింగ్ కోసం అసెస్ చేసింది, వాళ్ళకు నేర్పించడం కోసం, వాళ్ళు నేర్చుకోవడం కోసం అసెస్ చేసింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద అసెస్మెంట్ ఆఫ్ వాట్ చిల్డ్రన్ లెర్న్ ఇన్ మ్యాథమెటిక్స్ ఈజ్ ప్రైమర్లీ ఇన్ ప్రైమరీ క్లాసెస్ షుడ్ నాట్ ఫోకస్ ఆన్. ఇక్కడ చిల్డ్రన్స్ ఏది నేర్చుకోవాలి మ్యాథమెటిక్స్లో ప్రైమరీ క్లాసెస్లో అని అసెస్ చేయడం అన్నది దేనిపైన ఫోకస్ చేయకూడదు అని అన్నారు. ఇక్కడ చిల్డ్రన్కి సంబంధించి మ్యాథ్స్లో ఏం నేర్చుకోవాలి, ఎలా అసెస్ చేయాలన్న దానికి సంబంధించినది కానిదేంటి, అండర్స్టాండింగ్ ఆఫ్ ది మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, డెవలప్మెంట్ ఆఫ్ మ్యాథమెటికల్ లాంగ్వేజ్. ఆప్షన్ 3 ప్రెసైజ్నెస్ ఇన్ ఆన్సరింగ్ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్. ఆప్షన్ 4 డెవలప్మెంట్ ఆఫ్ రీజనింగ్ స్కిల్స్. ఇక్కడ క్వశ్చన్లు ఏమడిగారు, మ్యాథ్స్కి సంబంధించి ప్రైమరీ క్లాస్లో దేన్ని అసెస్ చేయకూడదు అని అన్నారు, దేనిపైన ఫోకస్ చేయకూడదు అసెస్మెంట్ జరిపేటప్పుడు అని అన్నారు. వాళ్ళను మదింపు చేసేటప్పుడు దేనిపైన ఫోకస్ చేయొద్దు, వాళ్ళ డెవలప్మెంట్ రీజన్ స్కిల్స్ పైన ఫోకస్ చేయొచ్చు. ఇంకా ఆప్షన్ 3 చూడండి, ప్రెసైజ్నెస్ ఇన్ ఆన్సరింగ్ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్, ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ప్రెసైజ్నెస్ అంటే ఖచ్చితత్వం, అక్యురేట్. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇలాగే చేయాలి అని వాళ్ళను
ఖచ్చితంగా ఇలా చేయకపోతే వాళ్ళు ఆన్సర్ కరెక్ట్ కాదు అని ఇలా ప్రెసైజ్నెస్ అన్నది ఉండకూడదు. అసెస్మెంట్ చేసేటప్పుడు చిల్డ్రన్స్ వాళ్ళు ఒకవేళ తప్పులు చేసినా, ఎర్రర్స్ చేసినా కొన్నిసార్లు వాళ్ళు వేరే మోడల్లో చేయొచ్చు ప్రాబ్లమ్స్ని, వాళ్ళు వేరే విధాలుగా ఆలోచించవచ్చు. కేవలం ఒకే పద్ధతిలో చేయాలి, ఒకే విధంగా చేయాలి అన్నది కరెక్ట్ కాదు. సో ఈ ప్రెసైజ్నెస్ ఇన్ ఆన్సరింగ్ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ ఇలా బట్టి విధంగా ఒకే విధానంలో చేయాలన్నది కరెక్ట్ కాదు. సో ఆప్షన్ సి అన్నది కరెక్ట్ అవుతుంది ఈ క్వశ్చన్కి సంబంధించి. ఇంకా మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడం అన్నది అసెస్ చేయడంలో ఒక భాగం అవుతుంది. ఇంకా డెవలప్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్ ఇది కూడా ఒక పార్టే అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆఫ్ సైకిల్ ఆఫ్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఇన్ ఆర్డర్. ఇక్కడ ఇచ్చిన వాటిని అరేంజ్ చేయండి, ఒక సైకిల్ లాగా కరెక్ట్ స్టెప్స్గా అరేంజ్ చేయండి అని అన్నారు. లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఇన్ ఆర్డర్, అసెస్మెంట్కి సంబంధించి లెర్నింగ్కి సంబంధించి కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయండి అని అన్నారు. టీచింగ్ లెర్నింగ్ ఇంటిగ్రేటెడ్ విత్ అసెస్మెంట్, ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్, డెవలపింగ్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్, రిపోర్టింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ఫీడ్బ్యాక్ ఆఫ్ చిల్డ్రన్స్ లెర్నింగ్ అండ్ ప్రోగ్రెస్. ఇక్కడ ఫస్ట్ ఏ స్టెప్ వస్తుంది? మనం ఫస్ట్ ఏదైనా అసెస్ చేసేటప్పుడు లెర్నింగ్కి సంబంధించి వాళ్ళు ఎంత నేర్చుకున్నారు అని అసెస్ చేసేటప్పుడు ఏం చేస్తాం? ప్లాన్ అన్నది ఫస్ట్, ప్లానింగ్ అన్నది ఇంపార్టెంట్. సో ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్, ఎలా వాళ్ళకు అసెస్ చేయాలి, ఎక్కడ వాళ్ళకు అసెస్మెంట్ అన్నది జరపాలి, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఎక్కడ వాళ్ళకు అసెస్ చేయడం వల్ల వాళ్ళ యొక్క లోపాలు అర్థమవుతాయి, వాళ్ళు ఎక్కడ వెనకబడి ఉన్నారు అన్నది బాగా అర్థమవుతుంది, వాళ్ళ స్టేజ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు నేర్చుకోవడంలో అన్నది అర్థమవుతుందని ఫస్ట్ ప్లాన్ అన్నది ఇంపార్టెంట్. సో ఆప్షన్ 2 స్టెప్ 1 అవుతుంది. నెక్స్ట్, టీచింగ్ లెర్నింగ్ ఇంటిగ్రేటెడ్ విత్ అసెస్మెంట్. ఇంక ఇక్కడ ప్రోగ్రెస్ రిపోర్ట్. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ కంటే ఫస్ట్ టీచింగ్ లెర్నింగ్ ఇంటిగ్రేటెడ్ విత్ అసెస్మెంట్, మనం ఏం టీచ్ చేస్తున్నాం, వాళ్ళు ఎంత నేర్చుకుంటున్నారు అని ఈ టీచింగ్ లెర్నింగ్ని అసెస్మెంట్కి ఇంటిగ్రేట్ చేయడం, రెండింటిని అనుసంధానం చేసి బోధించడం అన్నది నెక్స్ట్ స్టెప్ అవుతుంది. ఆ తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్, వాళ్ళు దీన్ని మొత్తం ఇలా టీచింగ్ లెర్నింగ్కి సంబంధించి మనం ఇలా చెప్పినప్పుడు మనం ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి, ఫస్ట్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసాం, సో ప్లాన్ వేసుకొని ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేసాం, ఇంప్లిమెంట్ చేసినప్పుడు వాళ్ళలో ప్రోగ్రెస్ ఎంత ఉందని తర్వాత తెలుసుకుంటాం. సో ఆప్షన్ 3 అన్నది ఇది నెక్స్ట్ వస్తుంది. డెవలపింగ్ ప్రోగ్రెస్ రిపోర్ట్, వాళ్ళు ఎంత ప్రోగ్రెస్ సాధించారు, వాళ్ళలో ఎంత డెవలప్మెంట్ జరిగింది ఇలా అసెస్ చేసి చెప్పడం వల్ల. ఇంకా లాస్ట్గా రిపోర్టింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ఫీడ్బ్యాక్ ఆఫ్ చిల్డ్రన్స్ లెర్నింగ్ అండ్ ప్రోగ్రెస్. లాస్ట్ ఏం చేస్తాం? వాళ్ళు ఎంత ప్రోగ్రెస్ వచ్చిందని చూసిన తర్వాత, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఇక్కడ వెనకబడి ఉన్నారు, ఇంకా ఎక్కడ వాళ్ళు లోపాలు కలిగి ఉన్నాడు, ఇంకా ఎక్కడ నేర్చుకోవాలి అని వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం, ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరగాలి. సో ఇక్కడ ఏమవుతుంది? 2, 1, 3, 4. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ట్రూ స్టేట్మెంట్ ఏంటి, కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అన్నారు. ఆల్ ఫార్మేటివ్ టాస్క్స్ ఆర్ మెంట్ ఫర్ అసెస్మెంట్. ఆప్షన్ 2, అసైన్మెంట్స్ నీడ్ టు బి గివెన్ యాజ్ క్లాస్ వర్క్ ఫాలోడ్ బై హోంవర్క్ ఎవ్రీ డే టు ప్రొవైడ్ వెరైటీ అండ్ ప్రాక్టీస్. ఆప్షన్ 3, formative assessment to be effective must be conducted only after teaching a lesson. Option 4, while all formative tasks are meant for improving teaching learning, some are used for assessment too. ఇక్కడ థర్డ్ ఆప్షన్లో చూడండి, ఫార్మేటివ్ అసెస్మెంట్ మస్ట్ బి కండక్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ టీచింగ్ ఏ లెసన్, కేవలం లెసన్ టీచ్ చేసిన తర్వాతనే ఫార్మేటివ్ అసెస్మెంట్ అన్నది కండక్ట్ చేస్తారు అన్నారు. మనం లెసన్ టీచ్ చేయకంటే ముందే, లెసన్ చెప్పడానికంటే ముందే కూడా అసెస్మెంట్ అన్నది జరుపుతాం. ఎలా అంటే వాళ్ళు ఎంత నేర్చుకున్నారు అని అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, నేర్పించడం కోసం అన్నది అసెస్మెంట్ జరుపుతాం. సో అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే ఏంటి? వాళ్ళు ఎంత నేర్చుకున్నారు, ఎక్కడ వెనకబడి ఉన్నారు, ఎక్కడ ఇంకా నేర్పించాల్సిన అవసరం ఉంది అని అసెస్మెంట్ జరుపుతాం. ఇలా ప్రీ టెస్ట్లు కండక్ట్ చేయడం అన్నది అసెస్మెంటే అవుతుంది. సో టీచింగ్ చేసిన తర్వాతనే, కేవలం లెసన్ చెప్పిన తర్వాతనే టెస్టులు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. లెసన్ కంటే ముందు కూడా వాళ్ళ లెవెల్ ఏంటి, వాళ్ళ ప్రీవియస్ నాలెడ్జ్ ఏంటి అని తెలుసుకోవడానికి కూడా టెస్టులు పెడతాం. నెక్స్ట్ ఆప్షన్ 2లో అసైన్మెంట్స్ నీడ్ టు బి గివెన్ యాజ్ క్లాస్ వర్క్ ఫాలోడ్ బై హోంవర్క్ ఎవ్రీ డే టు ప్రొవైడ్ వెరైటీ అండ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ కోసం వాళ్ళకి ఎవ్రీడే పెడతామా అసైన్మెంట్స్ ఇవ్వడం, క్లాస్ వర్క్ ఇవ్వడం కాదు. వాళ్ళకు అవసరమైనప్పుడు
లెర్నింగ్ గురించి తెలుసుకోవడానికి పెడతాం. ఇలా ఎవ్రీడే ఖచ్చితంగా రోజు హోంవర్క్ లాగా క్లాస్ వర్క్ లాగా ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు. ఇంకా ఆప్షన్ 1లో ఆల్ ఫార్మేటివ్ టాస్క్స్ ఆర్ మెంట్ ఫర్ అసెస్మెంట్. అన్ని ఫార్మేటివ్ టాస్క్లు అన్నవి అసెస్మెంట్ కిందికే వస్తాయన్నారు. వాళ్ళను అసెస్ చేయడానికి. కొన్ని టాస్క్ మనం అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అన్నాం. అంటే వాళ్ళను ఎవాల్యుయేట్ చేయడానికి, వాళ్ళ యొక్క లెవెల్ని తెలుసుకోవడానికి, ఫైనల్గా వాళ్ళు ఎంత నేర్చుకున్నారని తెలుసుకోవడానికి కూడా యూజ్ అవుతాయి. కేవలం అన్ని అసెస్ చేయడానికి, వాళ్ళ లెవెల్, వాళ్ళు ఎంత నేర్చుకున్నారు, ఇంకా వాళ్ళ లోపాలు ఏంటి తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రాసెస్లో ఎవాల్యుయేట్ చేయడానికి కూడా, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ గోల్స్ రీచ్ అయ్యారా లేదా అని తెలుసుకోవడానికి కూడా యూజ్ అవుతాయి. సో ఇది కూడా రాంగ్ అవుతుంది. ఆప్షన్ 4 చూడండి. వైల్ ఆల్ ఫార్మేటివ్ టాస్క్ ఆర్ మెంట్ ఫర్ ఇంప్రూవింగ్ టీచింగ్ లెర్నింగ్, సమ్ ఆర్ యూజ్డ్ ఫర్ అసెస్మెంట్ టూ. ఇక్కడ ఫార్మేటివ్ టాస్క్లు అన్నవి, ఈ నిర్మాణాత్మక టాస్క్లు అన్నవి లెర్నింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కండక్ట్ చేస్తారు. టీచింగ్ లెర్నింగ్ బాగా ఉండడానికి, టీచింగ్ లెర్నింగ్ మధ్యలో అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ లాగా లెర్నింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎంత తెలుసుకున్నారు, ఎంత నేర్చుకున్నారని ఇలా లెర్న్ చేసే మధ్యలో కూడా అసెస్ చేస్తారు. ఇంకా సమ్ ఆర్ యూజ్డ్ ఫర్ అసెస్మెంట్ టూ. కొన్ని ఇంకా ఏం చేస్తారు, వాళ్ళ యొక్క లెవెల్ని తెలుసుకోవడానికి, వాళ్ళను అసెస్మెంట్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఫార్మేటివ్ అసెస్మెంట్. ఇక్కడ ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి కరెక్ట్ కానీ ఆప్షన్ ఏంటి అని అన్నారు. ఇట్ ఈస్ టు బి రిపోర్టెడ్ ఇన్ ఎవ్రీ క్వార్టర్ ఆఫ్ రిపోర్ట్ కార్డ్. ఇట్ హెల్ప్స్ ద టీచర్ ఇన్ టేకింగ్ టైమ్లీ యాక్షన్స్ ఫర్ ఎన్హాన్సింగ్ లెర్నింగ్. It is to monitor students' progress and information on learning of child can help in formative assessment. ఇక్కడ ఏది కరెక్ట్ కానీ ఆప్షన్ అంటే ఆప్షన్ 1 అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఏమన్నారు, ఇట్ ఈస్ టు బి రిపోర్టెడ్ ఇన్ ఎవ్రీ క్వార్టర్ ఆఫ్ రిపోర్ట్ కార్డ్. రిపోర్ట్ కార్డ్లో ప్రతి క్వార్టర్కి, అంటే మొత్తం రిపోర్ట్ కార్డ్లో 4 times మనం 1/4 కదా క్వార్టర్ అంటే. సో ఇలా 4 times మనం రిపోర్ట్ చేయడానికి ఫార్మేటివ్ అసెస్మెంట్ అన్నది కండక్ట్ చేస్తామని అన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఫార్మేటివ్ అసెస్మెంట్ అన్న దాని యొక్క గోల్ ఏంటి, పిల్లల యొక్క లెర్నింగ్ గురించి తెలుసుకోవడం, వాళ్ళు ఎంత నేర్చుకున్నారు, ఇంకా ఎక్కడ వాళ్ళు మిస్టేక్స్ చేస్తున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ లెర్నింగ్ అన్నది ఎలా జరుగుతుంది, ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి వాళ్ళు లెర్న్ చేయడానికి, ఇలా వాళ్ళ యొక్క అసెస్మెంట్ తెలుసుకోవడానికి ఫార్మేటివ్ అసెస్మెంట్ అన్నది యూజ్ అవుతుంది. ఇలా రిపోర్ట్ చేయడానికి కాదు. సో ఇది కరెక్ట్ కాదు. ఇంకా ఇట్ ఈస్ హెల్ప్ ద టీచర్ ఇన్ టేకింగ్ టైమ్లీ యాక్షన్స్, వాళ్ళ యొక్క లెర్నింగ్ని ఎన్హాన్స్ చేయడానికి ఫార్మేటివ్ అసెస్మెంట్ అన్నది యూజ్ అవుతుంది. ఇంకా స్టూడెంట్స్ని మానిటర్ చేయడానికి, వాళ్ళ యొక్క లెర్నింగ్ ఎలా సాగుతుంది, వాళ్ళు ఎక్కడ లోపాలు ఉన్నాయి నేర్చుకోవడంలో, వాళ్ళు ఎక్కడ కష్టంగా భావిస్తున్నారని, ఇలా వాళ్ళ యొక్క లెర్నింగ్ ప్రాసెస్ని మానిటర్ చేయడానికి యూజ్ అవుతుంది, వాళ్ళ ప్రోగ్రెస్ని తెలుసుకోవడానికి. ఇంకా కెన్ హెల్ప్ ఇన్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ లెర్నింగ్ ఆఫ్ చిల్డ్రన్స్ యొక్క లెర్నింగ్ను ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఆప్షన్ 1 అన్నది కరెక్ట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ద అసెస్మెంట్ ప్రాసెస్ నాట్ ఓన్లీ అసెస్ స్టూడెంట్స్ లెర్నింగ్ బట్ ఆల్సో అసెస్ టీచర్స్ లెర్నింగ్ ప్రాసెస్. దిస్ స్టేట్మెంట్ ఈస్, ఇక్కడ ఏమన్నారు, అసెస్మెంట్ అన్నది కేవలం స్టూడెంట్స్ యొక్క లెర్నింగ్ గురించే చెప్పదు, టీచర్స్ యొక్క టీచింగ్ ప్రాసెస్ గురించి కూడా చెప్తుంది అని అన్నారు. ఈ స్టేట్మెంట్ ఫుల్లీ రాంగా, ఫుల్లీ కరెక్టా, పార్షియలీ రైటా, బేస్లెస్సా? మనం అసెస్ చేసేటప్పుడు అందులో ఏం అర్థమవుతుంది, మదింపు చేసినప్పుడు పిల్లల్ని వాళ్ళ యొక్క అసెస్మెంట్ ద్వారా వాళ్ళు ఎంత నేర్చుకున్నారు, వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది, వాళ్ళు నేర్చుకోవడంలో ఏ స్టేజ్లో ఉన్నారన్నది అర్థమవుతుంది. సో దీని ద్వారా టీచర్స్ యొక్క టీచింగ్ ప్రాసెస్ కూడా మనకు అర్థమవుతుంది. టీచర్ చెప్పడంలో ఎక్కడ వెనకబడి ఉంది, ఇంకా వాళ్ళకు ఎందుకు అర్థమయ్యే విధంగా చెప్పడం లేదు, అలా చెప్పడానికి ఇంకా ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, దేనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ టాపిక్స్ పిల్లలకి కష్టంగా ఉన్నాయని టీచర్ యొక్క టీచింగ్ ప్రాసెస్ కూడా అర్థమవుతుంది. సో ఇది ఫుల్లీ రైట్. ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షుడ్ నాట్ బి ద ఇండికేటర్ ఆఫ్ అసెస్మెంట్ ఇన్ ఈవీఎస్. ఈవీఎస్లో అసెస్మెంట్కి, మదింపుకి సంబంధించిన సూచిక కానిదేంటి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో అని అన్నారు. కన్సర్న్ ఫర్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, కోఆపరేషన్, రిమెంబరింగ్, క్వశ్చనింగ్. జస్టిస్ అంటే అందరికీ ఈక్వల్గా చాయిసెస్ ఇవ్వడం, ఇవన్నీ అసెస్మెంట్లో ఒక భాగమే. ఇంకా కోఆపరేషన్, క్వశ్చనింగ్ కూడా అసెస్మెంట్ జరపడంలో ఒక పార్ట్ అవుతాయి. కానీ రిమెంబరింగ్, బట్టి విధానం అన్నది అసెస్మెంట్కి సంబంధించినది కాదు, అందులో ఒక పార్ట్ కాదు. నెక్స్ట్, ఇక్కడ ఈక్వాలిటీ, ఈక్విటీ, జస్టిస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి చూడండి. ఈక్వాలిటీ అంటే ఎవ్రీవన్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద సేమ్ సపోర్ట్, అందరికీ ఈక్వల్గా సపోర్ట్ అందించడం. ఈక్విటీ అంటే వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా సపోర్ట్ అందించడం, ఇలా వాళ్ళకి అవసరాలకు తగ్గట్టుగా
సపోర్ట్ అందించడమే ఈక్విటీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో రిజర్వేషన్ సిస్టమ్. ఇంకా జస్టిస్ అంటే ఏంటి? వాళ్ళ యొక్క వెనకబాటుతనానికి వాళ్ళు ఎందుకు మంచిగా పర్ఫామ్ చేయలేకపోతుంటారో దానికి రీజన్ కనుక్కొని ఇలా ఇక్కడ కంచె ఏర్పాటు చేస్తారు కదా, ఇక్కడ బాక్సెస్ అరేంజ్ చేశారు. కానీ ఇక్కడ వాళ్ళకి ఎందుకు కనిపించట్లేదో దానికి రీజన్ తెలుసుకొని వాళ్ళకి కంచె ఏర్పాటు చేయడం ద్వారా ఇలా వాళ్ళ యొక్క కాజ్ తెలుసుకోవడం, ఈక్వాలిటీ లేకుండా ఉండడానికి, అన్ఈక్వాలిటీ ఉండడానికి రీజన్ ఏంటి, ఇలా వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి తెలుసుకొని దానికి తగ్గట్టు అందరికీ జస్టిస్ కల్పించడం, అందరికీ న్యాయం కల్పించడమే జస్టిస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బ్రాడ్ ఇండికేటర్ ఆఫ్ ఈవీఎస్ అసెస్మెంట్? ఈవీఎస్ అసెస్మెంట్కి సంబంధించి బ్రాడ్ ఇండికేటర్ కానిదేంటి, విస్తృత సూచిక కానిదేంటి అని అన్నారు. కోఆపరేషన్, కన్సర్న్ ఫర్ జస్టిస్, కన్సర్న్ ఫర్ ఈక్వాలిటీ, కాన్సెప్ట్ మ్యాపింగ్. అందరికీ ఈక్వల్గా అసెస్మెంట్ జరపడం, అందరికీ ఈక్వల్గా ఆపర్చునిటీస్ ఇవ్వడం, ఇంకా కోఆపరేషన్తో లెర్నింగ్ జరిపించడం, అసెస్మెంట్ జరిపించడం, ఇవన్నీ బ్రాడ్ ఇండికేటర్స్ అవుతాయి. కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది బ్రాడ్ ఇండికేటర్ కాదు, ఇది బ్రాడ్గా ఉండదు. కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటే ఏంటి? ఒక కాన్సెప్ట్ని మ్యాపింగ్ లాగా సూచించడం. సో కంట్రీ, నెక్స్ట్ స్టేట్స్, ఆ తర్వాత డిస్ట్రిక్ట్స్లో మండలాలు ఉంటాయి. ఇలా ఒక కంటెంట్ని, ఏదైతే విషయం ఉందో ఆ కాన్సెప్ట్ని మ్యాపింగ్ చేయడం, ఇది అసెస్మెంట్ యొక్క బ్రాడ్ ఇండికేటర్ కాదు. సో ఆప్షన్ 4 అన్నది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఈవీఎస్ టీచర్స్ షుడ్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు ద చిల్డ్రన్ టు అసెస్ దెమ్సెల్వ్స్. సెల్ఫ్ అసెస్మెంట్ ఈజ్. ఈవీఎస్ క్లాస్లో టీచర్స్ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి, చిల్డ్రన్స్ వాళ్ళంతటా వాళ్ళే అసెస్ చేసుకునే విధంగా, వాళ్ళు మానిటర్ చేసే విధంగా. ఇలా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడం, వాళ్ళని వాళ్ళు మదించుకోవడం దేని కిందకి వస్తుంది? CCE, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. ఇక్కడ ఇది దేని సూచిస్తుంది? అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ని సూచిస్తుంది. అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే ఏంటి? లెర్నింగ్ జరిగేటప్పుడు అసెస్మెంట్ని కూడా ఒక భాగంగా తీసుకోవడం. ఈ అసెస్మెంట్తో పాటు లెర్నింగ్తో పాటు అసెస్మెంట్ చేయడం. అంటే వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడే దాన్ని అసెస్మెంట్ చేస్తూ ఎలా నేర్చుకుంటున్నాం, ఎంత నేర్చుకుంటున్నామని చేయడం. ఇది అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అవుతుంది. వాళ్ళని వాళ్ళు అసెస్ చేసుకుంటూ మేము ఎంత నేర్చుకుంటున్నాం, ఎక్కడ వెనకబడి ఉన్నాం, ఎక్కడ గ్యాప్స్ వస్తున్నాయి నేర్చుకోవడంలో, ఎక్కడ లోపాలు కనిపిస్తున్నాయని వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకోవడంలో అసెస్మెంట్ జరపడం అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అవుతుంది. ఇక్కడ అసెస్మెంట్ అన్నది లెర్నింగ్ కోసం జరుగుతుందా? కాదు. ఇంకా మొత్తం ఎంత నేర్చుకున్నారని ఆ లెర్నింగ్ నేర్చుకున్న దాని యొక్క అసెస్మెంట్ జరుపుతుందా? కాదు. ఇంకా CCE కాదు. సో అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అవుతుంది. వాళ్ళంతటా వాళ్ళే లెర్నింగ్ చేసేటప్పుడు, నేర్చుకునేటప్పుడు అసెస్మెంట్ జరుపుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టూల్ ఫర్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ఈవీఎస్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టూల్ ఫర్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్? ఇక్కడ ఏ ఆప్షన్ అన్నది ఒక సాధనంగా ఉపయోగపడదు ఫార్మేటివ్ అసెస్మెంట్లో అని అన్నారు ఈవీఎస్కి సంబంధించి. పోర్ట్ఫోలియో, రేటింగ్ స్కేల్, అనెక్డాటల్ రికార్డ్, యాన్యువల్ అచీవ్మెంట్ టెస్ట్. పోర్ట్ఫోలియో, రేటింగ్ స్కేల్, అనెక్డాటల్ రికార్డ్స్ ఇవి ఎలా యూజ్ అవుతాయి? చిల్డ్రన్స్ యొక్క లెర్నింగ్ని అసెస్ చేయడానికి, వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు, ఎంత నేర్చుకుంటున్నారు, ఇంకా వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ని అసెస్ చేయడానికి, తెలుసుకోవడానికి ఇవి 3 యూజ్ అవుతాయి. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి? వాళ్ళు ఎక్కడ ఉన్నారు, నేర్చుకోవడంలో లోపాలు ఎలా కనబరుస్తున్నారు, ఇంకా ఎంత నేర్చుకోవాలని వాళ్ళని అసెస్ చేయడం. సో వాళ్ళు లెర్నింగ్ను చేస్తున్నప్పుడు ఈ ప్రాసెస్ అన్నది జరుగుతుంది. కానీ ఆప్షన్ 4లో యాన్యువల్ అచీవ్మెంట్ టెస్ట్, ఇది సమ్మేటివ్ టెస్ట్ కిందికి వస్తుంది, ఫార్మేటివ్ అసెస్మెంట్ కిందికి రాదు. సో అసెస్మెంట్ అన్నది ఇక్కడ సమ్మేటివ్ లాగా, యాన్యువల్ అంటే ఏంటి? 1 ఇయర్. యాన్యువల్ అచీవ్మెంట్ టెస్ట్ మొత్తం సంవత్సరానికి ఎంత అచీవ్ చేశారు అని ఫైనల్గా వాళ్ళ యొక్క జడ్జిమెంట్ అన్నది సమ్మేటివ్ అసెస్మెంట్ అవుతుంది. సో ఇలా లాస్ట్లో మనం ఫైనల్గా చేసే అచీవ్మెంట్ ఏమవుతుంది? సమ్మేటివ్ అసెస్మెంట్ అవుతుంది. సో ఆప్షన్ 4 అన్నది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, టీచర్స్ హూ వర్క్ అండర్ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్. ఇక్కడ టీచర్స్ ఎవరైతే స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ కింద వర్క్ చేస్తారో వాళ్ళకి సంబంధించి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అన్నారు. స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అంటే ఏంటి? పాఠశాల ఆధారిత మదింపు అంటాం. అంటే మదింపు అన్నది, అసెస్మెంట్ అన్నది వేరే వాళ్ళు వచ్చి చేయడం, వేరే వాళ్ళు తయారు చేసిన పేపర్స్, క్వశ్చన్ పేపర్స్ కానీ ఇలా వేరే వాళ్ళ యొక్క టెస్ట్లతో కాకుండా టీచర్ ద్వారా స్కూల్ ఆధారంగా అసెస్మెంట్ కల్పించడం, ఇంకా పిల్లల యొక్క వాల్యూస్ని, వాళ్ళ బిహేవియర్ని,
వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ని ఇలా ఎగ్జామైన్ చేయడం, పిల్లల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ని ఎగ్జామైన్ చేయడం, వాళ్ళు ఎక్కడ వెనకబడి ఉన్నారు అని ఇలా స్కూల్ ఆధారంగా అసెస్మెంట్ కల్పించడం అవుతుంది. ఇలా టీచర్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఈ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్లో. ఇంకా ఆప్షన్స్లో చూడండి, ఆర్ ఓవర్ బర్డెన్ యాజ్ దే నీడ్ టు టేక్ ఫ్రీక్వెంట్ టెస్ట్స్ ఇన్ అడిషన్ టు మండే టెస్ట్. ఆప్షన్ బి, నీడ్ టు అసైన్ ప్రాజెక్ట్ వర్క్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ టు ఇండివిజువల్ students. Option C, observe students minutely on a daily basis to assess their values and attitudes. Option D, feel a sense of ownership for the system. ఇలా ఎవరైతే ఏ టీచర్ అయితే స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ కింద వర్క్ చేస్తుంటారో, స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళకి సంబంధించి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని అన్నారు. వాళ్ళు ఓనర్గా ఫీల్ అవుతారా, ఇలా వాళ్ళు అసెస్ చేస్తున్నారు, పిల్లలు మదింపు చేస్తున్నారు స్కూల్లో కాబట్టి వాళ్ళు ఓనర్గా ఫీల్ అవుతారా? కాదు. సో ఆప్షన్ డి అన్నది కరెక్ట్ కాదు. ఇంకా ఆప్షన్ ఏలో చూడండి, ఆర్ ఓవర్ బర్డెన్డ్ యాజ్ దే నీడ్ టు టేక్ ఫ్రీక్వెంట్ టెస్ట్. వాళ్ళు ఎక్కువగా టెస్టులు పెట్టాలి అని అన్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇలా ఎక్కువగా టెస్టులు పెట్టడం, వాళ్ళకు బర్డెన్ ఎక్కువ చేయడం అన్నది, చిల్డ్రన్స్కి బర్డెన్ ఎక్కువ చేయడం స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ కిందికి కాదు. ఇంకా ఆప్షన్ బిలో చూడండి, నీడ్ టు అసైన్ ప్రాజెక్ట్ వర్క్ ఇన్ ఈ సబ్జెక్ట్. ప్రతి సబ్జెక్ట్కి వాళ్ళ ఇండివిజువల్కి ఒక్కొక్క స్టూడెంట్కి ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వడం అని అన్నారు. ఇలా ప్రాజెక్ట్స్ ఇవ్వడం, ఎక్కువగా అసైన్మెంట్స్ ఇవ్వడం, ఇది స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ కిందకి చెప్పలేం. ఇంకా ఆప్షన్ సిలో, అబ్జర్వ్ స్టూడెంట్స్ మినిట్లీ ఆన్ ఏ డైలీ బేసిస్ టు అసెస్ దేర్ వాల్యూస్ అండ్ యాటిట్యూడ్స్. పిల్లల యొక్క బిహేవియర్ని తెలుసుకోవడం, వాళ్ళ యొక్క వాల్యూస్, వాళ్ళకి ఎలాంటి విలువలు ఉన్నాయి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, ఇలా వాళ్ళ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ అన్నది స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ ద్వారా అర్థమవుతుంది. దీనిపైన టీచర్ వర్క్ చేయాలి. ఇలా టీచర్ ఏం చేయాలి, పిల్లల యొక్క వాల్యూస్ని, యాటిట్యూడ్స్ని, వాళ్ళ బిహేవియర్ని అబ్జర్వ్ చేయాలి. మినిట్లీ అంటే ఏంటి, ప్రతి నిమిషం వాళ్ళను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇలా బాగా ఏకాగ్రతతో వాళ్ళకు అబ్జర్వ్ చేయాలి. సో ఆప్షన్ సి అన్నది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ టు. ఇక్కడ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అన్నది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అని అన్నారు. ఆప్షన్ ఏ, డీసెంట్రలైజ్ ద పవర్ ఆఫ్ బోర్డ్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ద కంట్రీ. ఆప్షన్ బి, ఎన్ష్యూర్ ద హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్. ఆప్షన్ సి, మోటివేట్ టీచర్స్ టు punctiliously record all the activities of students for better interpretation of their progress. Option D, encourages schools to excel by competing with the other schools in their area. స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అంటే ఏంటి, పాఠశాల ఆధారిత మదింపు అనేది, అసెస్మెంట్ అనేది ఎలా ఉండాలి, స్కూల్ బేస్డ్గా ఉండాలి. వేరే దగ్గర నుంచి వచ్చిన టెస్ట్ల ద్వారా కాకుండా స్కూల్ బేస్డ్గా, పాఠశాల ఆధారితంగా అసెస్మెంట్ అనేది ఉండాలి. పిల్లల యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్, వాళ్ళ వాల్యూస్, ఇవన్నీ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. వీటన్నిటిని అసెస్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందన్నారు, ఇలా చేయడం వల్ల బోర్డ్ ఆఫ్ స్కూల్స్ యొక్క పవర్ అన్నది తగ్గిపోతుంది. డీసెంట్రలైజ్ అంటే ఏంటి, తగ్గిపోవడం. ఇలా తగ్గిపోతుందా? కాదు. ఇంకా ఆప్షన్ డి చూడండి, దీనివల్ల కాంపిటీషన్ పెరుగుతుందా. ఇలా స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అన్నది కాంపిటీషన్ని ఎంకరేజ్ చేస్తుందా ఒక స్కూల్కి ఇంకొక స్కూల్కి మధ్య అని అన్నారు. ఇది కూడా కాదు. ఇలా స్కూల్స్ మధ్య కాంపిటీషన్ని ఒక స్కూల్ అసెస్ చేయడం, ఇంకొక స్కూల్ దానికంటే ఎక్కువ అసెస్ చేయడం, ఇలా జరగదు. సో ఆప్షన్ డి అన్నది రాంగ్. ఆప్షన్ సిలో, మోటివేట్ టీచర్స్ టు పంక్టీలియస్లీ రికార్డ్ ఆల్ ద యాక్టివిటీస్. పంక్టీలియస్లీ అంటే క్షుణ్ణంగా, ఏకాగ్రంగా, వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్తో టీచర్స్ రికార్డ్ చేస్తారు వాళ్ళ యొక్క యాక్టివిటీస్, చిల్డ్రన్స్ యొక్క యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, స్టూడెంట్స్ యొక్క యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది అని బాగా వాళ్ళు మోటివేషన్తో రికార్డ్ చేయడానికి స్కూల్ బేస్డ్ అసెస్మెంటా? కాదు. టీచర్స్ బాగా రికార్డ్ చేయడం కోసం వాళ్ళ యాక్టివిటీస్ని, చిల్డ్రన్స్ యొక్క యాక్టివిటీస్ని, దానికోసం స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ ప్రొవైడ్ చేయలేదు. ఇంకా స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ వల్ల ఏం జరుగుతుందంటే, ఇది హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎన్ష్యూర్ అంటే ఏంటి, ఎక్కువ చేయడం. హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సంపూర్ణంగా డెవలప్మెంట్. ఒక చైల్డ్ యొక్క, స్టూడెంట్ యొక్క డెవలప్మెంట్ అనేది సంపూర్ణంగా జరుగుతుంది. ఎందుకంటే స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ వల్ల ఇక్కడ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అసెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల పిల్లలు ఎవరు ఎక్కడ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఎవరు ఎక్కడ వాళ్ళలో లోపం అనేది ఉంది, ఎక్కడ నేర్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని ఎవరికి బాగా తెలుస్తుంది, బయటి వాళ్ళకి తెలుస్తుందా, స్కూల్లో ఉన్న టీచర్స్కి తెలుస్తుందా? సో టీచర్కి తెలుస్తుంది. కాబట్టి దీనివల్ల పిల్లల యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. వాళ్ళ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్, వాళ్ళ ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్ ఇవన్నీ బాగా జరుగుతాయి, ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్,
టీచర్స్ హూ వర్క్ అండర్ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్. ఎవరైతే స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ కింద వర్క్ చేస్తుంటారో. ఈ క్వశ్చన్ రిపీటెడ్గా వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ ఈజ్ ప్రైమర్లీ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ దట్. ఇక్కడ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అన్నది దేనిపైన ఫస్ట్ ఫోకస్ చేస్తుంది, ఏ ప్రిన్సిపల్ పైన అని అన్నారు. స్టూడెంట్స్ షుడ్ ఎట్ ఆల్ కాస్ట్ గెట్ హై గ్రేడ్స్. ఆప్షన్ బి, స్కూల్స్ are more efficient than external bodies of examination. Option C, assessment should be very economical. Option D, teachers know their learners capabilities better than external examiner. ఇక్కడ స్కూల్ బేస్ అసెస్మెంట్ అన్నది దేనిపైన బేస్ అయి ఉంటుంది మెయిన్గా అన్నారు. పిల్లలకు ఎక్కువ గ్రేడ్స్ రావడానికి స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ ఉంటుందా? కాదు. ఇంకా స్కూల్స్ అన్నవి మోర్ ఎఫిషియంట్, బయట నుంచి పెట్టే టెస్ట్ల కంటే, బయటి వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్ కంటే, ఇలా బోర్డ్ ఎగ్జామ్స్ వాటికంటే స్కూల్ బాగా ఎఫిషియెంట్గా మంచి సామర్థ్యంతో ఎగ్జామ్స్ పెడుతుంది అన్నారు. కాదు, ఇలా స్కూల్ మాత్రమే మంచి ఎగ్జామ్స్ పెడుతుంది, బయట నుంచి వచ్చే టెస్టులు, ఈ బోర్డ్ ఎగ్జామ్స్ ఇవన్నీ బాగుండవు అనడం కరెక్ట్ కాదు. ఇది విమర్శనాత్మకంగా ఉంది. ఇంకా అసెస్మెంట్ షుడ్ బి వెరీ ఎకనామికల్, బాగా అసెస్ చేయడం అనేది ఎకనామికల్తో కూడి ఉంటుంది స్కూల్ బేస్డ్ అసెస్మెంట్లో అన్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎకనామికల్ అంటే ఎక్కువ ఖర్చుతో కూడి ఉంటుందని. ఈ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ యొక్క ప్రైమరీ బేస్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో టీచర్స్ నో దేర్ లెర్నర్స్ క్యాపబిలిటీస్ బెటర్ దెన్ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్. బయటి వాళ్ళకంటే పిల్లల యొక్క క్యాపబిలిటీస్, వాళ్ళ యొక్క సామర్థ్యాలు అన్నవి ఎవరికి బాగా తెలుస్తాయి? టీచర్కి బాగా తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళు డైలీ చూస్తుంటారు ఎవరి యొక్క సామర్థ్యం ఎంత, ఎవరి కెపాసిటీ ఎంత అని వాళ్ళకి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కరోనా టైంలో చూసినట్లయితే కొన్ని స్కూల్స్ ఆన్లైన్ క్లాసెస్ బాగా కండక్ట్ చేశాయి, కొన్ని స్కూల్స్ ఆన్లైన్ క్లాసెస్ని అసలు జరపలేదు. సో ఇలాంటి టైంలో ఎవరి టెస్ట్లు ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయంటే ఆ స్కూల్లో కండక్ట్ చేసే టెస్ట్లు, స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అన్నది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే అందరికీ ఒకే రకంగా టెస్ట్ పెట్టినప్పుడు ఎవరైతే బాగా ఆన్లైన్ క్లాసెస్ చెప్పి ఉంటారో వాళ్ళ క్లాస్లో మంచి పర్ఫార్మెన్స్, వాళ్ళ స్కూల్లో మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇంకా ఎవరి స్కూల్లో అయితే ఆన్లైన్ క్లాసెస్ బాగా చెప్పలేకుంటారో వాళ్ళ స్కూల్లో అంతగా పర్ఫార్మెన్స్ రాకపోవచ్చు. పిల్లలు ఏమనుకుంటారు, ఇంకా వాళ్ళకి ఏం రాదన్న ఫీలింగ్లో ఉంటారు. సో వాళ్ళు ఏదైతే టాపిక్ కవర్ చేశారో ఆ టాపిక్ పైన పెట్టడం, ఇంకా పిల్లల యొక్క క్యాపబిలిటీస్, వాళ్ళ యొక్క సామర్థ్యాలకు తగ్గట్టు పెట్టడం అనేది జరగాలి. సో టీచర్స్కి ఈ విషయం అన్నది బాగా తెలుస్తుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. దీనివల్ల పిల్లల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ అన్నది పెరుగుతుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, స్కూల్ బేస్డ్ అసెస్మెంట్కి సంబంధించిన ఆప్షన్స్ ఏది అని అన్నారు. డైల్యూట్ ద అకౌంటబిలిటీ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆప్షన్ బి, హిండ్రన్స్ అచీవింగ్ యూనివర్సల్ నేషనల్ స్టాండర్డ్స్. ఆప్షన్ సి, helps all students learn more through diagnosis. Option D, makes students and teachers know serious and casual. స్టూడెంట్స్ని, టీచర్స్ని సీరియస్గా లేకుండా చేయడం, క్యాజువల్గా లేకుండా చేయడం స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ కాదు. ఇంకా డైల్యూట్ ద అకౌంటబిలిటీ అంటే ఏంటి? డైల్యూట్ చేయడం అంటే ఇంకా తగ్గించేయడం అని అర్థం. సో అకౌంటబిలిటీ అంటే ఏంటి? బాధ్యతాతత్వంని. బోర్డ్ ఎగ్జామ్స్, బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క అకౌంటబిలిటీని ఇలా స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ వల్ల వాళ్ళ యొక్క అకౌంటబిలిటీ, వాళ్ళ బాధ్యత అనేది తగ్గిపోతుందా? ఇక్కడ కాదు. ఇంకా హిండ్రన్స్ అంటే ఏంటి? ఇది ఒక అడ్డంకిలాగా మారుతుంది. వాళ్ళు నేషనల్ స్టాండర్డ్స్కి సంబంధించి వాళ్ళు బాగా స్టాండర్డ్స్ సంపాదించడంలో, యూనివర్సల్ స్టాండర్డ్స్ బాగా అచీవ్ చేయడంలో వీళ్ళు తగ్గిపోతారు. ఎందుకంటే స్కూల్ ద్వారా మాత్రమే అసెస్మెంట్ జరపడం వల్ల వాళ్ళు మంచి గోల్స్, మంచిగా అచీవ్మెంట్స్ అనేవి పొందలేరు అని అన్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇంకా ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ సిలో హెల్ప్స్ ఆల్ స్టూడెంట్స్ లెర్న్ మోర్ త్రూ డయాగ్నోసిస్ అంటే మనం ఇందాక డిస్కస్ చేసాం, టెస్ట్ అని. వాళ్ళు ఎక్కడ వెనుకబడి ఉన్నారు, వాళ్ళు ఇంకా నేర్చుకోవడంలో ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, దేని ద్వారా నేర్చుకోవాలి, ఈ లెర్నింగ్కి సంబంధించి డయాగ్నోసిస్ అంటే ఏంటి, వాళ్ళ యొక్క లోపాలు ఏంటి అని తెలుసుకుంటారు. ఇది ఒక టెస్ట్ లాగా ఉపయోగపడుతుంది. సో స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అన్నవి పిల్లలు ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి యూజ్ అవుతాయి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షుడ్ బి అవాయిడెడ్ వైల్ అసెసింగ్ చిల్డ్రన్ ఇన్ ఈవీఎస్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది అవాయిడ్ చేయాలి చిల్డ్రన్స్ని ఈవీఎస్ క్లాస్ రూమ్లో అసెస్ చేసేటప్పుడు, ఈవీఎస్ సంబంధించి? ఆప్షన్ 1, జడ్జింగ్ ద ఆన్సర్స్ గివెన్ బై చిల్డ్రన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైట్ ఆర్ రాంగ్. ఆప్షన్ 2, డిస్కస్ వాట్ విల్ లెర్న్ గివెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ చాప్టర్ ఆఫ్ టెక్స్ట్ బుక్, ఈవీఎస్ టెక్స్ట్ బుక్ ఆఫ్ క్లాస్ 5, క్లాస్ 5th. ఆప్షన్ 3, యూజ్ ఇండికేటర్స్ ఫర్ అసెస్మెంట్. ఆప్షన్ 4, క్వాలిటేటివ్ అసెస్మెంట్.
ఆఫ్ చిల్డ్రన్స్ లెర్నింగ్. చిల్డ్రన్స్ని అసెస్ చేసేటప్పుడు దేన్ని అవాయిడ్ చేయాలి అని అన్నారు. అంటే దేన్ని ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో దేని పరిగణలోకి తీసుకోకూడదు అని అన్నారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, జడ్జింగ్ ద ఆన్సర్స్ గివెన్ బై ద చిల్డ్రన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైట్ ఆర్ రాంగ్. పిల్లలు చెప్పే ఆన్సర్స్ని మనం ఎప్పుడు రైట్ ఆర్ రాంగ్ అని వాళ్ళని జడ్జి చేయొద్దు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళ యొక్క ఆత్మ ధైర్యం అన్నది తగ్గిపోతుంది. వాళ్ళపైన వాళ్ళకు కాన్ఫిడెన్స్ అన్నది ఉండదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది తగ్గిపోతుంది. సో ఇది కరెక్ట్ కాదు. సో అవాయిడ్ చేయాల్సిన ఆప్షన్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్. వాళ్ళను తప్పు చేశారు, కరెక్ట్ చేశారని ఇలా వాళ్ళను చెప్పకూడదు. ఏది చేసినా ఇంకా ఎంకరేజ్ చేసే విధంగా, వాళ్ళు మంచిగా ఒకవేళ తప్పు చేసినట్లయితే మంచిగానే చేశారు, ఇంకా నెక్స్ట్ టైం బాగా చేయండి అని వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలి. సో ఆప్షన్ 2లో ఏమిచ్చారు, ఇలా ఈవీఎస్కి సంబంధించిన వాట్ వి లెర్న్ గురించి డిస్కస్ చేయడం అన్నది కరెక్ట్ అవుతుంది. యూజ్ ఇండికేటర్స్ ఫర్ అసెస్మెంట్కి సంబంధించి సూచికలు యూజ్ చేయడం, క్వాలిటీగా అసెస్మెంట్ ఉండడం అన్నది కూడా కరెక్ట్ అవుతుంది చిల్డ్రన్స్ లెర్నింగ్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, టీచర్స్ కెన్ యూటిలైజ్ బోత్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ టు. టీచర్స్ ఈ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ని యూటిలైజ్ చేసుకోగలరు అని అన్నారు. దీనికి సంబంధించి కరెక్ట్ ఆప్షన్ ఏంటి, నో చిల్డ్రన్స్ ప్రోగ్రెస్ అండ్ అచీవ్మెంట్ లెవెల్, నో లెర్నింగ్ నీడ్స్ ఆఫ్ చైల్డ్ అండ్ సెలెక్ట్ టీచింగ్ స్ట్రాటజీ అకార్డింగ్లీ. ఆప్షన్ 3, అసెస్ చిల్డ్రన్ పర్ఫార్మెన్స్ ఎట్ పీరియాడిక్ ఇంటర్వెల్స్ అండ్ సర్టిఫై హిజ్ ఆర్ హర్ పర్ఫార్మెన్స్. ఆప్షన్ 4, మానిటర్ చిల్డ్రన్స్ ప్రోగ్రెస్ అండ్ సెట్ అప్రాప్రియేట్ గోల్స్ టు ఫిల్ దెర్ లెర్నింగ్ గ్యాప్స్. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, చిల్డ్రన్ కెన్ యూటిలైజ్ బోత్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ టు నో. టీచర్ యూజ్ చేసుకోవచ్చు ఈ రెండింటిని, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ని అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ని దేని తెలుసుకోవడానికి అన్నారు. ఇక్కడ నో చిల్డ్రన్స్ ప్రోగ్రెస్ అండ్ అచీవ్మెంట్ లెవెల్ అన్నారు. ఇంకా సెకండ్ ఆప్షన్లో చూడండి, నో లెర్నింగ్ నీడ్స్ ఆఫ్ చైల్డ్ అండ్ సెలెక్ట్ టీచింగ్ స్ట్రాటజీ అకార్డింగ్లీ. ఇది దేని ద్వారా తెలుస్తుంది, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ ద్వారా తెలుస్తుంది. లెర్నింగ్ నీడ్స్ అంటే వాళ్ళకి ఏం అవసరం అవుతాయి, ఇంకా ఎటువంటి స్ట్రాటజీస్ యూజ్ చేయాలి వాళ్ళకి తగ్గట్టు అని మనం లెర్నింగ్ కోసం అసెస్ చేయడం ద్వారా తెలుస్తుంది. సో ఇంక ఇక్కడ ఆ క్వశ్చన్లు ఏమి ఇచ్చారు, లెర్నింగ్ ఆఫ్ కూడా ఇచ్చారు. ఇంకా ఆప్షన్ 3లో చూడండి, అసెస్ చిల్డ్రన్స్ పర్ఫార్మెన్స్ ఎట్ పీరియాడిక్ ఇంటర్వెల్స్ అండ్ సర్టిఫై హిజ్ ఆర్ పర్ఫార్మెన్స్. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ ఏ లెవెల్కి రీచ్ అయ్యారు, వాళ్ళు ఎంత నేర్చుకున్నారు, వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ స్కిల్స్ సంపాదించారా లేదా అన్నది దేన్ని సూచిస్తుంది, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ను సూచిస్తుంది. ఆఫ్ అంటే ఏంటి, ఎంత నేర్చుకున్నారో దాని యొక్క అసెస్మెంట్ను సూచిస్తుంది. అంటే ఇక్కడ దేని అసెస్మెంట్ చేయడం తెలుస్తుంది, ఎంత నేర్చుకున్నారో దాన్ని అసెస్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఏం నేర్చుకోవాలి, వాళ్ళ అవసరాలు ఎలా తీర్చాలి, ఎటువంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలని అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ కోసం అసెస్మెంట్ జరిపినట్లు అవుతుంది. ఇంకా ఆప్షన్ 4లో చూడండి, మానిటర్ చిల్డ్రన్స్ ప్రోగ్రెస్ అండ్ సెట్ అప్రాప్రియేట్ గోల్స్ టు ఫిల్ దర్ లెర్నింగ్ గ్యాప్స్ అంటే మానిటర్ చేయడం, చిల్డ్రన్స్ ఎంత నేర్చుకున్నారు, వాళ్ళ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎంత నేర్చుకోవాలి అని వాళ్ళ గోల్స్ని సెట్ చేయడం అన్నది అసెస్మెంట్ ఫర్ లెర్నింగే అవుతుంది. ఇక్కడ ఈ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ రెండింటిని యూజ్ చేసుకొని తెలుసుకునేది ఏంటంటే, ఆప్షన్ 1, నో చిల్డ్రన్స్ ప్రోగ్రెస్ అండ్ అచీవ్మెంట్ లెవెల్స్. వాళ్ళ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది, వాళ్ళు ఎంత నేర్చుకున్నారు, ఇంకా ఎంత నేర్చుకోవాలి అన్నది అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ ద్వారా. అంటే లెర్నింగ్ కోసం అసెస్మెంట్ దేనికోసం, లెర్నింగ్ కోసం చేసినట్లు, వాళ్ళ ప్రోగ్రెస్ ఎంత వచ్చింది, ఇంకా ఎంత నేర్చుకోవాలని. ఇంకా అచీవ్మెంట్ లెవెల్, వాళ్ళ లెవెల్ ఏ లెవెల్ వరకు వాళ్ళు రీచ్ అయ్యారు అన్నది అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ యొక్క అసెస్మెంట్ ద్వారా ఎంత నేర్చుకున్నారో దాన్ని అసెస్ చేయడం ద్వారా తెలుస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ కెన్ బి యూజ్డ్ బై టీచర్స్ ఇన్ టీచింగ్ టు డెవలప్ ఇన్సైట్ ఇంటూ. ఈ క్వశ్చన్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే లైక్ చేయడం ద్వారా చాలామందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ.